నమస్కారం. హిందూ సమాజం గర్వంగా చెప్పుకోదగ్గ మేధావి డాక్టర్ కె అరవిందరావు గారు ఇవాళ మనతో ఉన్నారు. అరవిందరావు గారు విశ్రాంత పోలీస్ అధికారి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా పనిచేశారు. సమర్థుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన సెకండ్ ఇన్నింగ్స్ రిటైర్మెంట్ తర్వాత మొదలైంది. సంస్కృత భాషని పుల్లెల శ్రీరామచంద్రుడు గారు లాంటి మహోపాధ్యాయుడి దగ్గర వారు అధ్యయనం చేశారు. ఎంతో కృషి చేశారు సంస్కృత సంబంధించి. తర్వాత గీతా ప్రచారానికి జీవితాన్ని అంకితం చేశారు. ఆన్లైన్ క్లాసులు ఎంతోమందికి నేర్పుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆయన చేసిన ఒక మంచి గొప్ప పని ఇండిక్ రిలిజియన్స్ ఛాలెంజెస్ ఫర్ సర్వైవల్ అని ఇటీవలే ఒక పుస్తకాన్ని ఆయన వెలువరించారు. నవంబర్లో వచ్చింది. ఈ పుస్తకం ఉండటానికి చిన్నదే, ఒక 300 పేజీల్లోనే అపారమైన సమాచారాన్ని ఆయన అందించారు సూక్ష్మంగా. ఒకప్పుడు ప్రపంచానికి వెలుగునిచ్చిన విజ్ఞానం, నాగరికత నేర్పినటువంటి హైందవం ఇవాళ బహుముఖ సమస్యలను ఎదుర్కొంటున్నాయి, అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నది. ఒకప్పుడు విశ్వవ్యాప్తంగా ఉన్నది సనాతన ధర్మము, హైందవ నాగరికత అయినా ఇవాళ అబ్రహామిక్ మతాలు వచ్చిన తర్వాత క్రైస్తవము, ఇటు ఇస్లాము, ఈ రెండిటి మధ్యన హైందవం పరిస్థితి ఏమిటి, ఈ హైందవాన్ని కబళించాలని ఆ రెండు మతాలు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయి, దీన్ని ఎదిరించడంలో ఎంతవరకు కృతకృత్యమవుతుంది, దీని భవిష్యత్తు ఏమిటి, దీనికి ఉన్న బలం ఏమిటి, బలహీనతలు ఏమిటి అనేది విషయాన్ని, ప్రపంచానికి మళ్ళా హైందవం చేయదగ్గటువంటి మహోపకారం ఏమిటి అనేవి చాలా సాధికారికంగా సవిస్తరంగా అరవిందరావు గారు ఈ పుస్తకంలో చర్చించారు. ఇప్పుడు వాటి గురించి నేను మాట్లాడే కన్నా ఆయన మాటల్లోనే ఆయన కృషి వింటే బాగుంటుంది. అరవిందరావు గారు నమస్కారం. నమస్కారం శాస్త్రి గారు. ఇండిక్ మీరు ఇదివరకు ఇంత మటుకు చేసిన పనులు, ఒక్కొక్క దాని గురించి మాట్లాడాలంటే చాలా ఉన్నా, ఈ ఇండిక్ రిలిజియన్స్ ఛాలెంజెస్ ఫర్ సర్వైవల్ అని ఇంగ్లీష్లో రాశారు పుస్తకం. దీని మీద అసలు జరగాల్సినంత చర్చ దేశంలో జరిగినట్లేదు, చాలామంది మేధావుల దృష్టికి ఆకర్షించినట్లేదు. మీరు ఒక ఫండమెంటల్ రీసెర్చ్ చేశారు. రాజీవ్ మల్హోత్రా గారు లాంటి వాళ్ళు కొంతమంది మాత్రమే ఇటువంటి విషయాల మీద దృష్టి పెట్టారు. అదే కోవలో మీరు ఇవాళ ఒక మంచి ప్రామాణికమైన గ్రంథాన్ని వెలువరించారు. ఈ పుస్తకంలో మీరు చెప్పింది ఏమిటి, ప్రధానంగా ఇందులో ఉన్న ఎసెన్స్ ఏమిటి చెప్పండి. ముఖ్యంగా ఇప్పుడు ఒక సివిలైజేషనల్ వార్ అనేటువంటిది నడుస్తున్నది అనేటువంటి విషయం చాలామందికి తెలియదండి. సివిలైజేషనల్ వార్ అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి మన సనాతన ధర్మము, మన భారతీయ సంస్కృతి ఉన్నాయి కదా, వీటిని కంప్లీట్గా నిర్మూలించాలి అనేటువంటి అజెండా చాలా కాలం నుంచి ఉంది. ఈ మన ఏదైతే ఈ సామ్రాజ్యవాద మతాలు అందాంలేండి, సామ్రాజ్యవాద మతాలు, ఇంగ్లీష్లో మనం ఇంకా కావాలంటే ప్రిడేటర్ రిలీజన్స్ అని కూడా నేను రాశాను. యాక్చువల్లీ ప్రిడేటర్ అని కూడా రాశాను. సో ఈ సామ్రాజ్యవాద మతాలకి ఏంటంటే మనం తప్ప వేరే ఇంకెవరు ఉండకూడదు అనేటువంటిది వాళ్ళ సిద్ధాంతం కదా. సో అందుకని ఆ సిద్ధాంతం ప్రకారం వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళలో వాళ్ళు మళ్ళీ దెబ్బలాడుకుంటున్నారు. అది కూడా మనం చూడగలం అన్నమాట. సో అయినప్పటికీ కూడా భారతదేశానికి సంబంధించినంత వరకు వాళ్ళిద్దరూ కలిసి ఒక యూనిఫైడ్ స్ట్రాటజీ లాగా ఈ హిందూ మతాన్ని నిర్మూలించాలి అనేటువంటి ఒక పథకం చాలా ఏళ్ళు, ఇప్పుడు కొత్తది కాదు ఇది. ముఖ్యంగా మనం చెప్పాలంటే ఇస్లాం దండయాత్రల టైం నుంచి ఇండైరెక్ట్గా ఉంది. బట్ డైరెక్ట్గా ఇప్పుడు బ్రాహ్మిన్ అనే దాని గురించి ఒక ఫోకస్, బ్రాహ్మణులు ఎలిమినేట్ చేస్తే హిందూ మతాన్ని మనమంతా కూడా మనం నిర్మూలించవచ్చు అనేటువంటి ఫోకస్ ఫ్రాన్సిస్ జేవియర్ దగ్గర నుంచి వచ్చింది. 1590s అతను గోవాలోకి వచ్చినప్పుడు అప్పుడు వచ్చింది కదా. దాని తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ యూరోపియన్స్ అందరూ కూడా వాళ్ళు అలాంటి థియరీని, ఆ సిద్ధాంతాన్ని ఆ లైన్నే ఫాలో అయ్యారు. ఆ లైన్లోనే ఫాలో వచ్చి వాళ్ళు దీన్ని ఏ విధంగా అప్రూవ్ చేయాలి అనేటువంటి తీసుకున్నారు. కాబట్టి ఈ రెండు మతాలకు ఉన్నటువంటి అజెండా అది. తర్వాత వీళ్లే కాకుండా మన దేశాన్ని ఇంకా ముక్కలుగా చేయాలి అనేటువంటి అజెండా పాశ్చాత్య దేశాలకు ఎప్పటి నుంచినో ఉంది. ఎందుకంటే వాళ్ళ అజెండా అంతా ఏంటి, మన దేశం ఒకదాన్నే కాదు, ప్రతి దేశాన్ని కూడా. ఇప్పుడు చైనాను విడగొట్టాలి అని ఉంది, రష్యాను విడగొట్టాలని ఉంది. రష్యాను కొంతవరకు విడగొట్టడంలో వాళ్ళు ఫలితాన్ని సాధించారు. సో ఇప్పుడు అదే పనిగా మళ్ళీ యుక్రెయిన్ వార్లో యుక్రెయిన్కి సపోర్ట్ చేస్తూ వాళ్ళు అదే పనిగా నేటో ఫోర్సెస్ అన్నీ తీసుకొని పోయి రష్యా బార్డర్లో పెట్టి పని చేస్తున్నారు కదా. సో ప్రతి దేశాన్ని కూడా చితగ్గొట్టి వాళ్ళను కంప్లీట్గా చిన్న చిన్న ముక్కలుగా చేసి వీళ్ళు పంచుకోవాలి అనేటువంటి వెస్ట్రన్ అజెండా ఉంటుందన్నమాట. మన అదృష్టవశాత్తు ఇంకోటి ఏం జరుగుతున్నదంటే, ఇప్పుడు ఈ వెస్ట్రన్ మతాలు కంట్రీస్ ఏవైతే ఉన్నాయో
వాళ్ళు కూడా ఇప్పుడు ఈ వలసవాదుల నుంచి చాలా గొప్ప ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారండి. వాళ్ళకి ఆ ఇమ్మిగ్రేషన్ అనేది చాలా గొప్ప తలనొప్పి అయిపోయింది. వాళ్ళు మిగతా దేశాలకు ఎంత హారం చేశారో ఇప్పుడు వాళ్ళకి అదే హారం జరుగుతున్నది. ఇప్పుడు బ్రిటన్ తీసుకుంటే బ్రిటన్లో ఇప్పుడు ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ ఉన్నారు కదా, వాళ్ళు రోజు బెదిరిస్తున్నారు, వాళ్ళ ఎంపీలను బెదిరిస్తున్నారు. వాళ్ళ ఎంపీలు బయటకు రావడానికి వీల్లేదు. అసలు లండన్లో జ్యూస్ బయటికి రావడానికి భయపడుతున్నారు. లండన్లో పాలిటీషియన్స్ భయపడుతున్నారు, ఫ్రాన్స్లో భయపడుతున్నారు, జర్మనీలో భయపడుతున్నారు. సో మన అదృష్టవశాత్తు వాళ్ళు కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎదుర్కొంటున్నారు. సో దట్ ఈస్ వన్ గుడ్ డెవలప్మెంట్. ఇప్పుడు అక్కడేం జరుగుతున్నదంటే ఇప్పుడు రెడ్ గ్రీన్ అలయన్స్ అని కొత్త పదం వచ్చిందండి. రెడ్ గ్రీన్ అలయన్స్ అంటే ఇప్పుడు చైనా ఉన్నదనుకోండి, చైనా వాడి దేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ను బాగా బూట్కాల కింద తొక్కి ఉంచి అట్ ది సేమ్ టైం మిగతా ఇస్లామిక్ కంట్రీస్కు వాడు పూర్తిగా హెల్ప్ చేస్తున్నాడు. పాకిస్తాన్కి కావచ్చు, తర్వాత మిగతా ఇస్లామిక్ కంట్రీస్కి కావచ్చు, వాళ్ళందరికీ కూడా కావాల్సిన టెక్నాలజీ ఇవ్వడము ఇవన్నీ కూడా చేస్తున్నాడు. సో ఈ విధంగా ఈ ఇద్దరు కలిసి రెడ్ గ్రీన్ అలయన్స్ అంటే ఇప్పుడు ఇస్లాము అండ్ ఆల్సో చైనా అనుకోండి. సో వీళ్ళిద్దరూ కలిసి అమెరికన్ సొసైటీని డిస్ట్రాయ్ చేయడం కోసము అక్కడ వాళ్ళకు ఇప్పుడు కల్చరల్ మార్క్సిజం అనేటువంటి పేరిట వాళ్ళు అక్కడ దాదాపు 30-40 ఏళ్ళ నుంచి, స్ట్రిక్ట్లీ చెప్పాలంటే 50 ఏళ్ళ నుంచి అనుకోండి. మీరు కల్చరల్ మార్క్సిజం అనేది చూడాలంటే మనకు ఇంటర్నెట్లో చూస్తే కానీ కల్చరల్ మార్క్సిజంకు ముందు ఒరిజినల్ మార్క్సిజంకు తేడా ఏంటంటే, ఒరిజినల్ మార్క్సిజంలో కేవలం వర్గ పోరాటము అనేటువంటిదే ఆయన థీమ్ ఉండేది. ఏ సొసైటీ తీసుకున్నా కూడా దానిలో వర్గ పోరాటాలు ఉంటాయి. వాడు బూర్జువా వాడు, ప్రాలిటేరియట్ ఒకడు, ఉన్నవాడు లేనివాడు, అంతే ఉంది. ఇప్పుడు అది కాక ఆ సిద్ధాంతంతో అన్ని దేశాల్లో కూడా విప్లవాలు రాలే. సో వాళ్ళు ఎందుకురా విప్లవాలు రాలేదని వాళ్ళు చాలా కొంచెం మథనం చేసుకున్న తర్వాత యాంటోనియో గ్రామ్షీ అని చెప్పని ఒకడు వచ్చాడు. వాడు ఇటాలియన్ మేధావి. వాడు కూడా ఆ టైంలో వచ్చినాడే, 1920s ఆ టైంలో వచ్చినాడే. ఆ తర్వాత అతన్ని ముసోలిని జైల్లో పడేస్తే ఆ జైల్లో కూర్చొని ప్రిజన్ నోట్స్ అని చెప్పని పుస్తకం రాస్తే అవన్నీ కూడా మళ్ళీ 70s పబ్లిష్ అయింది. అది ఆ పుస్తకం ప్రభావం చాలా వచ్చింది అమెరికాలో కూడా. సో ఈ విధంగా జర్మనీ నుంచి ఇట్లాంటి ప్లేస్ నుంచి డిస్ప్లేస్ అయినటువంటి వీళ్ళందరూ కూడా, ఈ మార్క్సిస్టులందరూ కూడా అమెరికాలో పోయారు. అమెరికాలో ఉన్నటువంటి అమెరికా వాళ్ళకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మిగతా దేశాలని బాగా నొక్కిపెట్టేస్తారు. తమ దేశంలో లిబరల్గా ఉంది, ఆ లిబరల్ పాలసీని వీళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. ఎవరు చైనీస్ కావచ్చు, ఇస్లామిస్ట్ కావచ్చు, యూజ్ చేసుకొని ఆ దేశంలోకే వెళ్ళి ఆ ఇన్స్టిట్యూషన్స్లోనే ఉంటూ ఆ ఇన్స్టిట్యూషన్స్ పడగొట్టే విధంగా వీళ్ళు వర్క్ చేస్తున్నారు. సో ఆ విధంగా అక్కడ కొద్దిమంది జర్మనీ నుంచి ఇక్కడి నుంచి పోయి వెళ్ళినటువంటి మార్క్సిస్టు అక్కడ వెళ్ళి అక్కడ ఏంటంటే ఇప్పుడు మార్క్సిజంలో ఉన్నటువంటి ఎకనామిక్ క్లాస్ అన్నాను కదా, అలా కాకుండా అప్రెసార్ క్లాస్ అండ్ అప్రెస్డ్ క్లాస్ అని ఒకటి ఉంటుంది. ఎకానమిక్స్తో సంబంధం లేదు దీనికి. అప్రెసార్ అంటే ఎవ్రీ వైట్ మ్యాన్ ఈజ్ అన్ అప్రెసార్. రేషియల్ డిస్టింక్షన్ పట్టుకొచ్చారు. రేషియల్ డిస్టింక్షను, కల్చరల్ డిస్టింక్షను ఇట్లాంటివి పట్టుకొని వచ్చి ముఖ్యంగా వాళ్ళకు ఐడియల్గా వెంటనే దొరికింది అప్రెస్డ్ రిలేషన్షిప్లో అక్కడ దొరికింది అనమాట. సో వాళ్ళు క్రిటికల్ రేస్ థియరీ అని చెప్పని ఒకటి పెట్టారు. సో ఆ విధంగా అమెరికన్ సొసైటీని డిస్ట్రాయ్ చేయడానికి రకరకాలైనటువంటి థియరీస్, ఇప్పుడు ఓకిజం అని ఒక కొత్త థియరీ వచ్చింది, వాటి గురించి కూడా నా బుక్లో రాశాను. సో ఇవి రెండో చాప్టర్లోనే ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏమిటి, రెడ్ గ్రీన్ అలయన్స్ ఎలా ఉన్నది, ఈ యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, అమెరికా కావచ్చు, వాళ్ళు ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు, వాళ్ళేం మంచి కండిషన్లో లేరు, మనం ఎంత డేంజర్లో ఉన్నామో వాళ్ళంత డేంజర్లో ఉన్నారు. ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్ వాళ్ళు ఇంకా మన దేశం పైన చర్చ్ కావచ్చు, ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా మన దీన్ని వీకన్ చేయాలి, బలహీనపరచాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు కొనసాగిస్తారు. అరవిందరావు గారు, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం భారతదేశానికి సంబంధించినంత వరకు హిందూయిజాన్ని కబళించాలని చాలా ఏకోన్ముఖంగా కలిసికట్టుగా కృషి చేస్తున్నారు. ఎవరు? అటు క్రిస్టియానిటీ, రెండు సామ్రాజ్యవాద మతాలు, మూడోది మనకు సీతారాం గోయల్ గారు. ఈ విషయాల మీద ముఖ్యంగా హిందూ సమాజాన్ని మొట్టమొదలు ఎలక్ట్ చేసిన మహానుభావుడు సీతారాం గోయల్, రామ్ స్వరూప్ గారు. అవునండి. సీతారాం గోయల్ గారు మొదటి నుంచి చెప్తున్నారు, ఈ అబ్రహామిక్ మతాలు క్రిస్టియానిటీ, ఇస్లాం ఎంత ప్రమాదమో, మూడో మతం ఉన్నది కమ్యూనిజము. కరెక్ట్. ఈ మూడు కలిసే దాడి చేస్తున్నాయి, మూడు కూడా పెద్ద ఛాలెంజెస్ హిందూయిజానికి అని చెప్తుండేవారు. ఇప్పుడు అట్లా ఆ మూడు శక్తులు కలిసి ఇక్కడ కలిసికట్టుగా ఉన్నప్పుడు మీరు అన్నదాన్ని బట్టి ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో చూస్తే ఈ ప్రిడేటర్ మతాలైనటువంటి క్రైస్తవము, ఇస్లాము హిందూయిజాన్ని కబళించాలన్న ఎజెండా ఎట్లా ఉన్నా ఇప్పుడు అవి అంతర్జాతీయంగా ఒకదాన్ని ఒకటి కబళించుకుంటున్నాయి కదా. అవునండి.
అంటే యూరోప్లో వరకు చూస్తే, యూరోప్లో ఇంగ్లాండ్లో కానీ, అమెరికాలో కానీ, జర్మనీలో కానీ, ఫ్రాన్స్లో కానీ, ఇంకో దేశంలో కానీ పరిస్థితి చూస్తే ఇవాళ క్రిస్టియానిటీ చాలా భయంకరమైన దెబ్బలు తింటున్నది ఇస్లామిక్. అందుకనే నేను నా ఉద్దేశం ఏంటంటే అది ఒక వరకు మనకు మంచి పరిణామమే, మన దృష్టిలో ఒక మంచి పరిణామమే. ఎందుకంటే మనకి ఇన్నాళ్ళు వాళ్ళు చాలా నీతులు చెప్పేవాళ్ళు. ఎందుకు మీరు మైనారిటీలను ఏదో హింసిస్తున్నారు, మైనారిటీ రైట్స్ లేవు అని, ఇట్లాంటివంత హ్యూమన్ రైట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని విమర్శించేటువంటి వాళ్ళు. ఇప్పుడు అదే బ్రిటన్ వాళ్ళు ఇప్పుడు ఎన్నో సంస్థలను నిషేధించారనమాట. ఇంకా ఇప్పుడు ఇస్లామిక్ సంస్థలని కొన్నిటిని నిషేధించారు, వాళ్ళపైన కొంచెం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నారు. అది సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ జర్మనీ, వీటి దేశాల్లో కూడా. సో వాళ్ళు ఇప్పుడు మనకంతా నీతులు చెప్పేంత శక్తి లేదు. ఆర్థికంగా కూడా వాళ్ళు ఇప్పుడు కొంచెం దెబ్బతింటున్నారు ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళ పరిస్థితి ఆర్థికంగా కూడా బాగలేదు. సో ఈ రెండు కూడా మన దృష్టిలో మంచి పరిణామాలని నేను అనుకుంటున్నా. ఆ దేశాల్లో మనుషులు దెబ్బతింటున్నారు, అది వేరే మాట. తర్వాత క్రైస్తవం కూడానండి, ఇక్కడ క్రిస్టియానిటీ గవర్నమెంట్లు, మిషనరీలు ఎంత డబ్బులు ఖర్చు పెట్టి ఎంత విస్తలవిడిగా ఉన్నా, ప్రపంచవ్యాప్తంగా చూస్తే అనేక యూరోపియన్ దేశాల్లోనే క్రైస్తవం ప్రాబల్యం తగ్గిపోవటము, చర్చికి వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గిపోవటము, చర్చిలనే వేరే వాళ్ళకి అమ్మేసే పరిస్థితి వచ్చింది కదా. ఆ రకంగా క్రైస్తవం వరకు చూస్తే ఒక క్షీణదశ మొదలైందని అనుకోవచ్చా? తప్పకుండానండి. అది ఎందుకంటే క్రైస్తవంలో ఒక ఆత్మ పరిశీలన అనేది ఉంది వాళ్ళకి. క్రిస్టియానిటీ ఆల్ సెడ్ అండ్ డన్, వాళ్ళు ఏంటంటే కొంచెం ఆత్మ పరిశీలన చేసుకుంటారు. వాళ్ళకున్న ఇస్లాంకు ఉన్న బేసిక్ తేడా అదే. ఇస్లాం ఏంటంటే మా ప్రాఫిట్ చెప్పిందే కరెక్టు, మా బుక్లో ఉన్నదే కరెక్టు, దీని మించి లేదు అని చెప్పని ఇస్లాంలో ఉన్నటువంటి ఫండమెంటలిస్ట్ ఉన్నారు కదా, దానిలో ఎవరైనా మంచి వాళ్ళు ఎవరన్నా కొంచెం మనం ఏదైనా సంస్కరణ తెద్దామంటే వాళ్ళని రానివారు అనమాట. ఇస్లాంలో సంస్కరణ రావడానికే వీలు లేకుండా దానిలో ఉన్నటువంటి తీవ్రవాదులు పనిచేస్తుంటారు. క్రిస్టియానిటీలో ఒక మంచి ఇదేంటంటే వాళ్ళు కొద్దిగా ఆత్మ పరిశీలన చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు కూడా 16th century మనకు రినైజెన్స్ టైంలో వాళ్ళకి, ఆ రినైజెన్స్ టైంలో వాళ్ళు కొద్దిగా ఓపెన్ మైండెడ్నెస్ వచ్చాయి. అంతవరకు వాళ్ళు డార్క్ ఏజెస్ అని ఉన్నారు కదా. దాని తర్వాత మళ్ళీ 18th century ఎన్లైటన్మెంట్ అని, దట్ ఈస్ అనదర్ పీరియడ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్. రెండు పీరియడ్స్ ఉన్నాయి వాళ్ళకి, ఒకటి రినైజెన్స్ పీరియడ్, ఇంకోటి 18th century ఎన్లైటన్మెంట్ అనేది. ఆ 18th century ఎన్లైటన్మెంట్ ఎందువల్ల వచ్చింది అంటే బికాజ్ ఆఫ్ దేర్ కాంటాక్ట్ విత్ ఆల్ దిస్ ఇండిక్ సివిలైజేషన్ అండ్ చైనీస్ సివిలైజేషన్. ఈ ఇండిక్ సివిలైజేషన్లో ఉన్న పుస్తకాలు చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు, అరే ఎంత గొప్ప ఫిలసాఫికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అని. యాక్చువల్లీ మనకును వాళ్ళకు ఉన్నటువంటి బేసిక్ తేడా నా పుస్తకంలో అదే చెప్పానండి. ఇప్పుడు సనాతన ధర్మానికి లేక ఈ మిగతా అబ్రహామిక్ రిలీజియన్స్కి ఉన్న బేసిక్ తేడా ఏంటంటే అవి ఒక విశ్వాసం పైన ఆధారపడినటువంటి రిలీజన్స్. విశ్వాసము, ఒకానొక వ్యక్తి ఇదిగో వచ్చి నాకేదో అలా దేవుడు ఇలా చెప్పాడు మీరందరూ నమ్మాలి అంటే ఆయన అదృష్టవశాత్తు మిగతా వాళ్ళు నమ్మారు. సో ఆ విధంగా రిలీజన్ పెరిగింది. ఇస్లాం విషయంలో అయితే ఆయన అదృష్టవశాత్తు కొంచెం సైన్యం కూడా దొరికింది, ఆయన ఇంకా వెళ్ళిపోయాడు, దున్నుకుంటూ వెళ్ళాడు. మనది అలా కాదు. మన ఋషులు వీళ్ళు ఏంటి అసలు సత్యం ఏంటి అనే దాని గురించి వీళ్ళకి అన్వేషణ కదా. ఉపనిషత్తులు తీసుకుంటే సత్యము, వాట్ ఈస్ ట్రూత్ అనే దాని గురించి నేనెవరు అనే దాని నుంచి మొదలుపెట్టారు వీళ్ళు. ఆ విధంగా అన్వేషణ చేసిన తర్వాత మనం ఏదో దేవుడు అనేటువంటి వాడు, మనం ఏదో ఆకాశంలో ఒక చోట స్వర్గంలో కూర్చునేటువంటి వ్యక్తి కాదు, ఇది విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఒక చైతన్యము, శుద్ధ చైతన్యం అనేటువంటి ధోరణిలో దాన్ని డిఫైన్ చేశారు. అంతేకాకుండా నువ్వు దేవుడు అనేదాన్ని ఏ విధంగానైనా నువ్వు ఊహించుకోవచ్చు, ఏ విధంగానైనా భావించుకోవచ్చు. నువ్వు అల్లా అన్నా మాకు తప్పులేదు, ఇంకే యెహోవా అన్నా మాకు అబ్జెక్షన్ లేదు అనే ధోరణిలో వీళ్ళు మాట్లాడారు. సో అందుకని ఇప్పుడు ఏమవుతున్నదంటే హిందూయిజం అనేటువంటిది ఒక తాత్వికమైనటువంటి, అంటే ఒక ఫిలసాఫికల్ థాట్ పైన ఆధారపడినటువంటిది. అందుకని వాళ్ళు ఎన్ని దెబ్బలు కొట్టినా ఎంత ఏం చేసినా కూడా మన దగ్గర ఫిలాసఫీని ఎవడు ఏం చేయలేడు. ఫిలాసఫీని ఎవడు మనం మరచలేం కదండి, ఎందుకంటే ఇట్స్ ఎ రేషనల్ థాట్. ఇప్పుడు విశ్వాసం ఉందనుకోండి, ప్యూర్ బిలీఫ్ అనుకోండి. ఇప్పుడు క్రిస్టియానిటీ ఎందుకు తగ్గిపోయిందంటే వాళ్ళు ఏమంటారు, అక్కడెక్కడో ఆయన ఉన్నాడు, ఆయన హెవెన్ అనే దానిలో ఉంటాడు, లేకుంటే హెల్ అనేటువంటిది పరుగు చోటు ఉన్నది అంటే సైన్స్ ఒప్పుకోదు కదా. ఇప్పుడు సైన్స్ ప్రకారము మన సిద్ధాంతం ఏం చెప్తుంది, ఉన్నదంతా ప్యూర్ కాన్షియస్నెస్, ఇట్ ఈస్ ఆల్ ప్యూర్ అండ్ కాన్షియస్నెస్ విచ్ ఈజ్ అపియరింగ్ యాజ్ మ్యాటర్ అని చెప్పని మన సిద్ధాంతం అన్నప్పుడు దీన్ని మోడర్న్ సైన్స్ కూడా దీన్ని ఖండించలేదు, ఇంతవరకు ఖండించలేదు. వాళ్ళు కూడా మ్యాటర్ ముందు వచ్చిందా లేక ఇంటెలిజెన్స్ ముందు వచ్చిందా అనే దానికి అదే ప్రశ్ననే సైన్స్ కూడా వేసుకుంటూ ఉంది. సో ఇప్పుడు వాళ్ళు కూడా దాదాపు ఇప్పుడు ఏదైతే వేదాంతం ఏదైతే చెప్తుందో దాదాపు అదే ధోరణికి వాళ్ళు వస్తున్నారు. సో ఇట్లాంటి పరిస్థితిలో మన సిద్ధాంతాన్ని, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈజ్ రాంగ్, ఫిలసాఫికల్ థాట్ పైన ఆధారపడింది కాబట్టి సిద్ధాంతాన్ని ఎవడు తోసిపుచ్చలేడు.
పోతే అది బిలీఫ్ కాబట్టి చాలామంది బయటకు వచ్చేసారు, దాన్ని నమ్మలేదు, బయటకు వచ్చేసారు. ఏదో హెల్ ఉన్నది ఇట్లాంటివన్నీ ఇప్పుడు ఒకప్పుడు నమ్మినారు కానీ ఇప్పుడు ఎవరు నమ్మడం లేదు. సో అందుకని వాళ్ళే ఇప్పుడు చాలా రేషనలిస్ట్గా వాళ్ళే ఇప్పుడు వేదాంతం పైన రావడము, వాళ్ళే ఇప్పుడు యోగా అభ్యాసం చేయడము, ఇట్లాంటి పరిస్థితిలో వాళ్ళు వచ్చారు. సో ఆ పరిస్థితిలో ఏమైంది, ఈ క్రిస్టియానిటీ కాదు, ఇస్లాం అండ్ కమ్యూనిజం ఈ రెండు కలిసి ఆ సొసైటీలో ఉన్నటువంటి ఆ మొరాలిటీని పూర్తిగా దెబ్బతీసి, ఇప్పుడు ఇందాక కల్చరల్ మార్క్సిజం అన్నాను చూడండి, దానిలో వాళ్ళు ఇంకా వాళ్ళకు సోషల్ వాల్యూస్ను కూడా పూర్తిగా దెబ్బతీయడం కోసము, అసలు మ్యారేజ్ అనేటువంటిది ఇన్స్టిట్యూషన్ అనవసరం అనేటువంటిది, తర్వాత ఈ రిలేషన్షిప్ బిట్వీన్ ది సెక్సెస్ అనేటువంటిది, దాని గురించి కూడా ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, జెండర్ ఫ్లూయిడిటీ అని, ఇట్లాంటి కాన్సెప్ట్స్ అన్ని సొసైటీలో దానికి పెద్ద ఇది ఇచ్చారు, ప్రాపగాండా ఇచ్చారు. దానికి అంతటికీ కారణం కూడా అక్కడ ఉన్నటువంటి మేధావులేనండి. ఆ మేధావులకు బుద్ధి లేదా అంటే వాళ్ళందరూ దే ఆర్ ఆల్ పర్చేజ్డ్ బై దిస్ చైనా అండ్ ఇది రెడ్ గ్రీన్ అలయన్స్ వాళ్ళు పర్చేజ్ చేయబడ్డారు. అది కూడా చాలామంది రాశారండి, చాలామంది దాని గురించి ఒక ఆయన మీ దానిలో మంచి ఫోకస్ మెన్షన్ చేశారండి. ఇది నా బుక్లో మెన్షన్ చేయలేదు కానీ ఒక ఆయన ఒక బుక్ కూడా రాశాడు, ఏంటంటే ద ట్రీజన్ ఆఫ్ ది ఇంటలెక్చువల్స్ అని. ట్రీజన్ ఆఫ్ ది ఇంటలెక్చువల్స్ అంటే మేధావుల యొక్క దేశద్రోహము అన్నట్టుగా. ట్రీజన్ అంటే దేశద్రోహమే కదా, మేధావులు చేసిన దేశద్రోహం, ద్రోహబుద్ధి. సో వాళ్ళు ఆ సంస్కృతికి ద్రోహం చేశారు అని చెప్పని ఒక ఆయన ఫెర్గ్యూసన్ అని ఆయన రాశాడు అనమాట. సరే, అయితే ఇప్పుడు క్రిస్టియానిటీ అట్లా ఉంది అరవిందరావు గారు. ఇప్పుడు కనీసం మీరు అన్నట్టుగా క్రిస్టియానిటీలో ఒక రకమైన పునరాలోచన, ఒక లిబరల్ యాటిట్యూడు, ఎన్లైటైన్మెంట్కి కాస్త కూస్త అవకాశం అది ఉన్నది. అవునండి. ఇవి ఏమీ లేని ఒక రిజిమెంటేషను ఇస్లాంలో ఉంటుంది. ఏ విధంగానూ దాన్ని సహించరు, అసమ్మతి, దాన్ని క్వశ్చన్ చేయటమే, అవిశ్వాసం వ్యక్తం చేయటము అనేది అది ఒక పెద్ద క్షమించడానికి నేరము, వెంటనే అంటారు. ఇంత గట్టిగా అది ఉండటం వల్ల దాని ధాటికే క్రిస్టియానిటీయే గజగజలాడుతున్న టైంలో ఈ ఇస్లాము చాలా దూకుడుగానే వెళ్తున్నది ఇప్పుడు మిగతా దేశాల్లో. దీన్ని ట్యాకిల్ చేయడానికి రెండు రకాల పద్ధతులు కనపడుతున్నాయి. ఒకటి ఇప్పటిదాకా బ్రిటన్ వాళ్ళు అనుసరించింది, వాళ్ళని లిబరల్గా చూడటము, వాళ్ళ దానిలోకి రానియటము, వాళ్ళ సమాజంలో కలుపుకోవాలని చూడటం వల్ల మీరు ఎంత దగ్గరికి తీసుకున్నా వాళ్ళు దూరంగా ఇచ్చి చివరికి వాళ్ళని ఎత్తునే చేయబెట్టే భస్మాసురుడి పరిస్థితి వచ్చింది. మనం భారతదేశంలో కూడా మన రాజకీయ నాయకులు వాళ్ళు అపీజ్మెంట్ పాలసీల్లోనే ఉన్నారు. మైనారిటీలని ఇస్లాం అంటే ఏదో ఏ రకంగా ప్యాంపర్ చేద్దామా అనేది. ఈ ప్యాంపరింగ్ పద్ధతిలో ఒకటి ఉన్నది ప్రపంచంలో. రెండవది చైనా అనుసరిస్తుంది. మొత్తం ఇస్లాంనే ధ్వంసం చేయటము, మసీదులను కూల్చేయటము, దాన్ని బ్యాన్ చేయటము, బుర్ఖాలని నిషేధించడము, ఇటువంటిది అక్కడ జరుగుతుంది. అంటే ఒక రెండు రకాలైన యాటిట్యూడ్స్ కనపడుతున్నాయి కదా ట్యాకిల్ చేసే పద్ధతులు. వీటి మంచి చెడ్డలు ఏంటి మీ దృష్టిలో? ఈ ఇస్లాంకి సంబంధించినంత వరకు ఏవి ఎఫెక్టివ్గా ఉంటుంది అంటే ఇప్పుడు నా హోప్ ఏంటంటే ఇప్పుడు పాశ్చాత్య దేశాలు దే విల్ ఫైండ్ ఏ వే, ఏదో ఒక మార్గం కనుక్కుంటారని నా హోప్ అండి. ఎందుకంటే వాళ్ళు కూడా డేస్ క్రితం క్రూసేడ్స్ అని మత యుద్ధాలు మొదలైనాయి కదా, మత యుద్ధాల టైం నుంచి వాళ్ళు కూడా ఇస్లామిక్ దేశాలను చిన్నాభిన్నం చేశారు. చిన్నాభిన్నం చేసిన తర్వాత వాళ్ళలో ఒక రకమైనటువంటి గిల్ట్ కాంప్లెక్స్ కూడా వచ్చింది. ఆ గిల్ట్ కాంప్లెక్స్ ఎందుకు వచ్చిందంటే ఎప్పుడైతే 6 మిలియన్ జ్యూస్ వర్ కిల్డ్ ఇన్ జర్మనీ కదా సెకండ్ వరల్డ్ వార్ అంతకు ముందు టైంలో 6 మిలియన్లు అంటే 60 లక్షల మంది జ్యూస్ను వాళ్ళు చంపారనమాట. అప్పుడు ఆ టైంలో చాలా క్రిటిసిజం వచ్చింది కదా. వాళ్ళలో కూడా వైట్ పీపుల్ క్రిస్టియానిటీలో ఒక రకమైనటువంటి గిల్ట్ కాంప్లెక్స్ వచ్చింది. సో దానివల్ల ఏంటంటే ఒక లిబరల్ ఇమిగ్రేషన్ పాలసీని ప్రమోట్ చేశారు. దానికి వేరే కారణాలు కూడా, ఆర్థిక కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకు వర్క్ ఫోర్స్ కావాల్సి వచ్చింది. వర్క్ ఫోర్స్ కావడం వల్ల వీళ్ళందరినీ రానిచ్చారు. ఆ ట్యూనీషియా ఇట్లా దేశాల నుంచి, అన్ని దేశాల నుంచి రానిచ్చారు. రానిచ్చడంతో ఏమైందంటే అందరూ కూడా హ్యాపీగా వెళ్ళిపోయారు. ఇప్పుడు దాన్ని చైనా వాడు కూడా ఏం చేస్తున్నాడంటే ఈ దేశాల నుంచి అదే పనిగా వాడు ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు. ఈ బ్రిటన్కి కానీ ఇట్లా దేశాలకు వాడే బోట్లు ఇచ్చి ఇప్పుడు ఇటీవల 5-6 నెలల కింద ఒక 12 బోట్లలో అట్ వన్ టైమ్ సైమల్టేనియస్లీ 12 బోట్లు నార్త్ ఆఫ్రికన్ కంట్రీ నుంచి మొదలయ్యి ట్యూనీషియా అనే చోటు నుంచి మొదలయ్యి ఒక ఇటాలియన్ ఐలాండ్ని ఆక్యుపై చేసుకున్నాయి. 5,000 మంది 12 బోట్లలో ఒకే టైంలో వెళ్ళి అక్కడ దిగారు. సో వాళ్ళ పాలసీ అంటే అక్కడ ఇమిగ్రెంట్స్ అందరినీ అలౌ చేయడము, వాళ్ళకి ఏదో భోజనం పెట్టడము, వాళ్ళకి టెంట్లు వేయడము, అకామిడేషన్ ఇవ్వడము, ఇది కదా. సో అట్లాంటి దానిలో మునిగిపోయారు. సో వాళ్ళందరికీ ఇప్పుడు బాగా షాక్ జరుగుతుందండి.
కాబట్టి వాళ్ళు ఏదో వీళ్ళను కంట్రోల్ చేయడం కోసం ఏదో చేస్తారని నా అభిప్రాయం అండి. చైనా వాడు కూడా చేస్తున్నాడు. పోతే వీళ్ళు ఏంటంటే అమెరికాలో కూడా చాలా ఇన్స్టిట్యూషన్స్లో వీళ్ళు బాగా ఇదేవారండి, ఇది ఇన్ఫిల్ట్రేట్ అంటాం చూడండి, ఆ విధంగా చాలా పవర్ఫుల్గా ఉన్నారు. డెమోక్రాట్స్లో ముఖ్యంగా డెమోక్రాట్స్కు చాలామందికి డబ్బులు ఇవ్వడము ఇవన్నీ కూడా రాజీవ్ మల్హోత్రా పుస్తకాల్లో ఇంకా డీటెయిల్గా రాశాడు ఆయన. నేను దాని నుంచి కొంత టేకప్ చేశాను. ఇంకా ఇండిపెండెంట్గా నేను కూడా కొద్దిగా వెరిఫై చేసి రాసినటువంటివి ఆ పుస్తకంలో కొంచెం అవన్నీ కూడా విచారించానండి. సో వెస్ట్రన్ పీపుల్ నా దృష్టిలో దే హ్యావ్ టు బీ ఫ్రెండ్లీ విత్ ఇండియా. ఇండియాతో ఫ్రెండ్లీగా ఉంటేనే వాళ్ళకు కూడా లాభం. ఇండియాతో దెబ్బలాడుకుంటుంటే వాళ్ళకి ఏం లాభమేం లేదు. కానీ ఇక్కడ ఒక చిత్రమైన పరిస్థితి నాకు అమెరికాలో కనపడుతున్నది. అమెరికాకు ప్రధానంగా బెడద ఇస్లామిక్ టెర్రరిజం నుంచి వచ్చింది. ఆ 2001 సంవత్సరం 9/11 అంటారే, దానిలో వాళ్ళు ట్విన్ టవర్స్ను కూల్చేసినప్పుడు మొత్తం భయంకరమైన ఇస్లాం మీద ద్వేషం పెచ్చరిల్లింది అమెరికాలో. అసలు ఇస్లాం పేరు కనపడ్డా వాడిని రానివ్వకపోవటము, సినిమా స్టార్లు పైన వాడిని లోపలికి రానివ్వకపోవటము, ఇస్లాము వేషధారణ ఎక్కడ కనపడ్డా వాడి మీద దాడులు జరిగేంత స్థితి నుంచి ఆ ఇస్లామోఫోబియా అని అంటారే, అది భయంకరంగా అమెరికాలో ఇచ్చింది. ఆ వచ్చినటువంటి పరిస్థితి నుంచి ఈ మధ్య ఏమైందో తెలియదు. అది మీరు మీ పుస్తకంలో కూడా బాగానే రాశారు. ఏమైందంటే అటు రైటు లెఫ్టు లిబరల్స్ కన్సర్వేటివ్స్ ఎట్లా ఆలోచించే వాళ్ళైనా వాళ్ళు ఒక రకంగా ఆ ఇస్లామిక్ లాబీ పవర్ఫుల్గా పనిచేసి ఒక రకమైన ఒక అండర్స్టాండింగ్ వచ్చినట్టుగా కనబడి, మీరు ఆ ఇండియాలో ఉన్నారు, వాళ్ళు వీళ్ళు కలిసి పనిచేస్తున్నారని. అమెరికాలో కూడా ఈ ఇస్లామోఫోబియా కొంచెం తగ్గింది. అటు ఇస్లామిక్ లాబీ, ఇటు ఈ క్రిస్టియన్ లాబీ, ఈ ఓకిజము, లిబరల్సు, ఈ లెఫ్టిస్టులు, కమ్యూనిస్టులు, అన్ని రకాల మార్క్సిస్టులు అందరూ కలిసి వీళ్ళందరి దాడి ప్రధానంగా హిందూ మతం మీద పడి ఉన్నది. అసలు ఎవరి జోలికి పోరాడి అందరికీ టార్గెట్ అవుతున్నారు. ఎందుకని అమెరికన్ సొసైటీ ఇస్ ది ఫస్ట్ టార్గెట్ అండి, హిందువులు సెకండరీ టార్గెట్. మన దేశంలో మనం ప్రైమరీ టార్గెట్ అనుకోండి. అమెరికాకు సంబంధించిన వరకు ఇప్పుడు ట్విన్ టవర్స్ దెబ్బకొట్టిన తర్వాత మొట్టమొదట్లో ఇస్లాం అంటే చాలా హేట్రెడ్ పెరిగింది ప్రజల్లో. అదే టైంలో వీళ్ళు ఏం చేశారు, దేవర్ స్మార్ట్ ఇనఫ్, ఎవరు ఇస్లాం వాజ్ స్మార్ట్ ఇనఫ్, అక్కడ అరబ్ లాబీ అని యాక్చువల్లీ ఒక పుస్తకం కూడా వచ్చిందండి. ఆ పుస్తకంలో ఆ డీటెయిల్స్గా ఒక ప్రొఫెసర్ మైకేల్ లిండ్సే అనే ప్రొఫెసర్ ఒక ఆయన రాశాడు అది. సో దానిలో డీటెయిల్గా ఏ విధంగా అయితే వీళ్ళు మెల్లిమెల్లిగా అమెరికన్ సెనేటర్స్ను వాళ్ళందరినీ ఏ విధంగా కొన్నారు, వాళ్ళందరికీ కూడా డొనేషన్స్ ఇవ్వడము. అమెరికా రన్స్ ఆన్ మనీ కదండి. ఒక సెనేటర్ను మనం కొనేసేయచ్చు, డబ్బులుంటే మనం అందరినీ కొనుక్కోవచ్చు. సో రకరకాల మీన్స్లో వాళ్ళు అమెరికన్ పాలిటీషియన్స్ అందరినీ కొనుక్కున్నారు. అంతేకాకుండా ఇస్లామోఫోబియా అనే పాయింట్ అప్పుడు ఫోకస్ చేశారు. ఫోబియా అంటే ఏంటి, ఒక ఇర్రేషనల్ ఫియర్ కదా. నీకు ఏదో విషయం పైన ఇర్రేషనల్ ఫియర్ ఉంది అంటే జనరల్గా మన ఫీలింగ్ ఏముంటుంది, నాకు అట్లాదేం లేదు అంటాం కదా, ఇర్రేషనల్ ఫియర్ ఏం లేదంటాం మనం. సో అదే విధంగా వాళ్ళు అమెరికన్ మేధావులు కూడా చాలామంది మాకు ఇర్రేషనల్ ఫియర్ ఎక్కడుంది, మాకేం లేదు, వీఆర్ వెరీ లిబరల్, వాడు నేనేదో గొప్పవాడు, నేను లిబరల్ అని చూపించుకోవడానికి. తర్వాత ఈ ముస్లిమ్స్ ఏ విధంగా ప్రొజెక్ట్ చేసుకున్నారంటే, వాళ్ళు ఎవరో టెర్రరిస్టులు చేశారండి, మీరు ఇస్లామిక్ సమాజాన్ని అంతటిని కూడా ఏ విధంగా మీరు అందరినీ బ్లేమ్ చేస్తారు అని చెప్పని ఆ విధంగా తమని తాము విక్టిమ్స్ కింద ప్రొజెక్ట్ చేసుకున్నారు. టెర్రరిస్ట్ వేరే, మమ్మల్ని అందరినీ మేము ఇప్పుడు విక్టిమ్స్ అని చెప్పని ప్రొజెక్ట్ చేసుకున్నారు. సో ఇదే అమెరికన్ మేధావులు ఏంటి, ఇస్లాం అంటే పాపం వీళ్ళంతా విక్టిమైజ్డ్ పీపుల్ అని, వాళ్ళు అక్కడ అదే అంత విక్టిమ్స్ అమ్మా వీళ్ళందరూ అని చెప్పినటువంటి ధోరణిలో వాళ్ళు ఇప్పుడు అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్లో ఇట్లాంటి వాళ్ళలో ఉండేదంతా కూడా ముస్లిం వీళ్ళే ఉన్నారు, త్వరపడ్డారు. సో వీళ్ళు సక్సెస్ఫుల్గా మేము విక్టిమ్స్ అని చెప్పుకోగలిగారు అమెరికాలో, అమెరికన్స్ను ఫూల్ చేయగలిగారు. మనకు ఆశ్చర్యకరమైనటువంటి ఇదేంటంటే అమెరికన్ ప్రొఫెసర్స్ అయ్యి ఉండి కూడా వాడికి ఇంత అయోటా ఆఫ్ దేశభక్తి కూడా లేదే అని మనకు బాధ అవుతుంది. వాళ్ళకు లేదు, మన వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. మన మేధావులు కూడా కొద్దిమంది మనం చూస్తున్నాం కదా, మేము నేషనల్ ఛానల్స్లోనే కొన్నిట్లో వాళ్ళకి ఎలాంటి దేశభక్తి లేదు, ఏమీ వాడి దేశం ఎట్లయిన పోయినా పర్లేదు అనే ధోరణిలో ఉంటారు. అంటే వాళ్ళు మూర్ఖులు కాదని, మూర్ఖులని నేను అనుకోవడంలే, అంత మూర్ఖులు ఎవడో ఉండడు ప్రపంచంలో, ఏం జరుగుతుంది అని తెలియనంత మూర్ఖులేం కాదు కదా. బట్ దే ఆర్ ఆల్ పర్చేస్డ్. సో అమెరికాలో కూడా అదే జరిగిందండి, దే ఆర్ ఆల్సో పర్చేస్డ్ అండ్ హ్యాపీలీ వాళ్ళంతా కూడా ఈ లాబీస్ చెప్పిన మాట వింటున్నారన్నమాట. బట్ మీరు అన్నట్టుగా హిందువుల పైన కూడా అక్కడ ఫోకస్ వచ్చింది. అక్కడ క్రిటికల్ రేస్ థియరీ అని ఇంతకుముందు అన్నాను కదా, ఏదంటే ఇప్పుడు ఈ కల్చరల్ మార్క్సిజం అనే దాని యొక్క ఫస్ట్ పాయింట్ ఏంటంటే, వీళ్ళు వైట్ మ్యాన్ వెదర్ యు ఆర్ వెదర్ నీకు నిజంగా రేసిస్ట్ ఫీలింగ్స్ ఉన్నా లేకపోయినా
ఉన్నా లేకపోయినా ద వెరీ ఫ్యాక్ట్ నువ్వు వైట్ మ్యాన్ కాబట్టి నువ్వు అప్రెసర్, వీడు నల్లటివాడు కాబట్టి వీడు డౌన్ ట్రాడన్ లేకుంటే అప్రెస్డ్ అనేటువంటి ఏదో పెట్టారు. దాన్ని క్రిటికల్ రేస్ థియరీ అన్నారు. దాన్ని వాళ్ళు మార్చి క్రిటికల్ క్యాస్ట్ థియరీ అని చెప్పని కూడా మార్చి మనకు అమెరికాలో ఉన్నటువంటి హిందువులకు అప్లై చేస్తున్నారు దాన్ని. అవును, కాలిఫోర్నియాలో క్యాస్ట్ బిల్ అని పెట్టారు. ఆ క్రిటికల్ క్యాస్ట్ థియరీనే బ్రిటన్లో కూడా ఇప్పుడు టోరీ గవర్నమెంట్ ఉంది కదా, టోరీ కంటే ముందు వీళ్ళు లిబరల్ గవర్నమెంట్ ఉండేది కదా, లేబర్ గవర్నమెంట్ ఉండేది కదా. లేబర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బ్రిటన్లో కూడా అలాంటి చట్టం తేవాలని ప్రయత్నించారు. మన దేశంలో కూడా ఇప్పుడు క్రిటికల్ క్యాస్ట్ థియరీ అని చెప్పని ఈ బ్రాహ్మిన్స్ అనేటువంటి వాళ్ళు వీళ్ళందరినీ అప్రెస్ చేశారు. ఎవరో పూర్ ఫెలో బ్రాహ్మణ్ ఎవడో ఇంట్లో కూర్చొని సంధ్యావందనం చేసుకుంటూ ఉంటే వాడు క్యాస్ట్, వాడు ఇప్పుడు క్లాస్ ఎనిమి. చెడుగులకి బ్రాహ్మడే అంతే. ఇప్పుడు ఇంతకుముందు క్లాస్ ఎనిమి అనేటువంటి వాళ్ళు చూడండి, క్లాస్ ఎనిమి అనకుండా యూ హ్యావ్ బీన్ ది అప్రెసర్. మనం ఇంట్లో మీరు పూజ చేసుకుంటున్నా కూడా యు ఆర్ ఎన్ అప్రెసర్. అంతే, నువ్వు అప్రెసర్ అంతే, ఏం చేయనక్కర్లే. పేదరికంలో ఉన్నా కూడా. ఇందాక ఇస్లామోఫోబియా అని మీరు ఎట్టన్నారు. మొన్న ఈ బ్రాహ్మణ్ జెనోసైడ్ అనే పుస్తకం రాశారు ఒక ఆయన, అందులో కూడా రాశారు బ్రాహ్మోఫోబియా అని. ఇప్పుడు భయంకరంగా పెరిగింది. బ్రాహ్మణం అంటే చాలు మండిపడుతున్నాడు, వీడే మన ప్రపంచంలో ఉన్న సమస్యలన్నిటికీ వీడే కారణం, వీడి ఉనికే అసలు ప్రపంచానికి పెద్ద బెడద, అన్ని అనర్థాలకు వీడే మూలం అనేది తెలిసి తెలియని మన లెఫ్టిస్ట్ పనికిమాలిన మేధావులు ఎవడన్నా అన్నాడంటే బాగానే ఉంది. ఈ అమెరికాలో వాళ్ళకి ఏమొచ్చిందండి, మొత్తం అసలు వాళ్ళ యూనివర్సిటీల్లోనూ వాటిల్లోనూ రాజీవ్ మల్హోత్రా ఎప్పటి నుంచో దాని గురించి ఫోకస్ చేస్తున్నాడు. ఆ రకంగా భయంకరమైన అందరూ వాళ్ళ మొత్తం మీద అందరి దృష్టి ఆమెవరో విండీ టోనీ గారా ఒక ఆమె, తర్వాత ఆడ్రీ టౌరిష్ కానీ ఒక ఆమె ఔరంగజేబుని మెచ్చుకుంటూ ఆమె రాసింది. యూనివర్సిటీలోను వాటిల్లో వీటిల్లో బ్రాహ్మణుల మీద వాటి మీద వర్ణ వ్యవస్థ మీద ఈ క్యాస్టే అన్నిటికీ ప్రపంచానికి ప్రధానమైన సమస్యగా చిత్రిస్తున్నారే. దీని వెనక ఏమన్నా ఒక స్కీమ్ ఉన్నదా? అంటే వాళ్ళు ఏమనుకో అంటే మొట్టమొదటి ఇందాక మనం అనుకున్నటువంటి ఆ ఫ్రాన్సిస్ జేవియర్ చెప్పినటువంటి ఫిలాసఫీనే ఇది ఇంకా కంటిన్యూ అవుతున్నది. ఏమిటి, వీడిని ఒక్కడిని మనం రిమూవ్ చేశామంటే వీడిని ఫస్ట్ ఆఫ్ ఆల్ షేమింగ్. ఇప్పుడు ఆ బ్రాహ్మిన్ జెనోసైడ్ అనే బుక్లో, దిస్ ఈజ్ ద బుక్ అండి, బ్రాహ్మిన్ జెనోసైడ్ అని పుస్తకం రాసిన అతను ఒక తమిళియన్, మహాలింగం బాలాజీ అని. ఈయన ఏంటంటే ఒక మల్టీనేషనల్ కంపెనీలో పనిచేశాడు. హీ వాజ్ రీసెర్చ్ డైరెక్టర్. దానిలో ఏదో చిన్న పని కూడా కాదు, రీసెర్చ్ డైరెక్టర్, చాలా సైంటిఫిక్గా రాశాడు. సో దానిలో ఏంటంటే ఈయన జెనోసైడ్ అంటే ఏమిటి, ఎలా ప్రారంభమవుతుంది అంటే ముఖ్యంగా తమిళనాడు జాతి ఊచకోత అంటారు. జాతి ఊచకోతను ఏ విధంగా తయారవుతుంది, మొట్టమొదట ఒక గ్రూప్ని ఎలా టార్గెట్ చేస్తారు, ఏ విధంగా వాళ్ళని ఐడెంటిఫై చేసి వీడు ఈ విధంగా అన్నిటికీ మూలమని చెప్పడము. ఒక 10 స్టెప్స్. దానిలో ఆ జెనోసైడ్ వాచ్ అని ఒక వెబ్సైట్ ఉందండి. దానిలో జెనోసైడ్ జెనోసైడ్ గురించి చాలామంది స్టడీ చేశారు కదా. సో ఇప్పుడు ఎందుకంటే జూయిష్ జెనోసైడ్ జరిగింది, వాటి తర్వాత ఏ విధంగా ఒక గ్రూప్ని ఎలా టార్గెట్ చేస్తారు, మెల్లిమెల్లిగా వాళ్ళని రిడిక్యూల్ చేస్తారు. రిడిక్యూల్ చేసిన తర్వాత వాళ్ళని కొద్దిగా మైక్రో అగ్రెషన్స్ అంటారు, చిన్నగా వాళ్ళపైన అగ్రెషన్స్ మొదలవుతాయి. తమిళనాడులో ఇప్పుడు జంధ్యాల బీకి ఇవన్నీ చేసినట్టుగా. సో దాని తర్వాత అక్కడక్కడ కొట్టడము, పిలకొన్నవాడిని పిలకలాగడము, పిలకుంటే వాడిని కొట్టడము, ఇట్లాంటి పనులు. సో దాని తర్వాత టోటల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్లో వాళ్ళని కంప్లీట్గా వాళ్ళను ఎలిమినేట్ చేయడము, వాళ్ళని సొసైటీలో బొత్తిగా రిడిక్యూల్ చేస్తుండడము, మెల్లిమెల్లిగా అటాక్స్. సో ఇట్లా డిఫరెంట్ స్టేజుల్లో రకరకాలైనటువంటి ప్రాపగాండా. సో ఇట్లా 10 డిఫరెంట్ స్టేజెస్ వాళ్ళు ఐడెంటిఫై చేశారనమాట, ఎవరు ఈ జెనోసైడ్ వాచ్ చేసినటువంటి వాళ్ళు. సో ఇలాంటివన్నీ ఈయన డిస్కస్ చేశాడు. దాని తర్వాత ఏ విధంగా ప్రాపగాండా ఎన్ని రకాలుగా జరుగుతుంది, బ్రాహ్మోఫోబియా అనే ప్రాపగాండా ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది. దీన్ని యాక్చువల్లీ దీని గురించి మాట్లాడాలంటే ఒక అరగంట సేపు మాట్లాడచ్చు అండి, దీని గురించి సపరేట్గా మాట్లాడచ్చు. అది పోతే ఈయన చాలా సైంటిఫిక్గా రాశాడు దీన్ని. పోతే ఆయన నిజమని చెప్పటం, పదే ఫాల్స్ నారేటివ్స్ ఎట్లా చెప్తారు, ఇవన్నీ ఉన్నాయి. అంతేకాకుండా యునైటెడ్ స్టేట్స్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు ఈయన. యునైటెడ్ స్టేట్స్లో కూడా ఈ చేజింగ్ ఆఫ్ బ్రాహ్మిన్స్ అని మీరు ఇందాక అన్నారు చూడండి, చేజింగ్ ఆఫ్ బ్రాహ్మిన్స్ చేస్తున్నది, దానికి కూడా ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. నా దృష్టిలో ఈ చేజింగ్ ఆఫ్ బ్రాహ్మిన్స్ అనేది 2 కారణాలండి. నెంబర్ 1, వీళ్ళు అక్కడ బాగా దే ఆర్ చాలా ఐడియల్ సిటిజన్స్ లాగా వీళ్ళు చాలా బాగున్నారు. అమెరికన్ పబ్లిక్ ఎవరు వాళ్ళని హేట్ చేయడంలే. పోతే ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఒకటే. ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఇప్పుడు వీళ్ళు ఉన్నారు చూడండి, ఇప్పుడు ఎవరైతే ఈ మనం చెప్పిన ఈ లాబీస్ ఉన్నాయి చూడండి, ఈ లాబీస్ వీళ్ళని రానికుండా చేస్తున్నారు. యూనివర్సిటీస్ నిండా వాళ్ళే ఉన్నారు ఇప్పుడు యూనివర్సిటీస్ నిండా, ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీ, ఏల్ యూనివర్సిటీ, ఇట్లా బర్క్లీ ఇట్లాంటి యూనివర్సిటీస్లో దాని నిండా కూడా ఇప్పుడు ఈ వాళ్ళే ఈ ఓకిస్ట్ వీళ్ళే ఉన్నారనమాట.
సో అందువల్ల ఏమవుతున్నదంటే ఇప్పుడు వీడు బ్రాహ్మణ్ అంటే వాడిపైన ఒక డిస్క్రిమినేషన్. ఇప్పుడు మనవాడు ఎవడన్నా పోయి హార్వర్డ్ యూనివర్సిటీలో ఏదైనా సోషల్ సైన్సెస్ చదివాడంటే వాడు ఆల్మోస్ట్ లైక్ నక్సలైట్ లాగా బయటకు వస్తాడు, ఒక హిందూ ద్వేషిలాగా బయటకు వస్తాడు. ఎందుకంటే వాడికి అంత హిందూ ద్వేషం మెటీరియలే వాడిని ఎత్తినిండా ఉంచుతారనమాట. సో దట్ ఈస్ వన్ బ్యాడ్ థింగ్ విచ్ ఈస్ హ్యాపెనింగ్. ఇక్కడ మన దగ్గర కూడా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ వీటిల్లో కూడా ఇదే కదా నూరిపోసేది హైందవ ద్వేషమే కదా. కరెక్ట్. ఈయన ఈ మరి అరవిందరావు గారు ఒక క్వశ్చన్ అండి, ఇక్కడ క్లాష్ ఆఫ్ సివిలైజేషన్స్ అనేవి భయంకరంగా విశ్వవేదిక మీదనే జరుగుతున్నాయి. ఈ రెండు అబ్రహామిక్ ఢీ అంటే ఢీ అని పొట్టేళ్లాగా ఢీకొని ఒక రకంగా వీడు ఒకటినొకటి ఫినిష్ చేసుకునే పరిస్థితి. మధ్యలో ఉన్నటువంటి హైందవము మొదలు ఏదైతే ప్రపంచానికి వెలుగు విజ్ఞానము నాగరికత పంచిందో ఆ హైందవమే మళ్ళా ప్రపంచానికి కాస్త మార్గదర్శి అయ్యేటువంటి రోజులు ఏమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయి. నేను అదే రాశానండి చివరిలో, నా పుస్తకం చివరిలో వీళ్ళిద్దరు కూడా సుందోపసుందుల్లాగా మిగులుతారు అని కూడా రాశాను నేను. సుందోపసుందుల్లాగా వీళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటారు. వీళ్ళిద్దరూ దెబ్బలాడుకోకుండా ఇంకొక సిచ్యువేషన్ కూడా రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ముగ్గురు కొట్లాడుతున్నారు. ఎందుకంటే చైనా వాడు ప్రపంచాధిపత్యాన్ని కొట్లాడుతున్నాడు. అంటే చైనా అంటే గ్లోబల్ కమ్యూనిజం అంటున్నారు దాన్ని. చైనా ఒకటే కాకుండా గ్లోబల్ కమ్యూనిజం అని చెప్పని వీళ్ళందరూ ఉన్నారు కదా. అట్ ది సేమ్ టైం ఇస్లాం అనేటువంటి చాలా పవర్ఫుల్గా ఉన్నది. ఉన్నదానిలో క్రిస్టియానిటీనే వీక్గా ఉన్నది. కానీ వాళ్ళకి ఏంటంటే స్టేట్ ఈజ్ అక్కడ ఉన్నటువంటి డీప్ స్టేట్ అంటాం చూడండి, ఆ వాళ్ళకు ఉన్నట్టు ఆ అది పవర్ఫుల్గానే ఉన్నది. క్రిస్టియానిటీ సొసైటీ వీక్ అయిపోయింది కానీ గవర్నమెంట్స్ గట్టిగానే ఉన్నాయి. సో వాళ్ళు ఒకవేళ కొంచెం గట్టిగా మేల్కుంటే వీళ్ళు డీప్ స్టేట్లో చర్చ్ కూడా భాగమేమో. చర్చ్ భాగమే అది, డీప్ స్టేట్లో చర్చ్ భాగమే. అందువల్లనే వీళ్ళు దెబ్బలాడుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ట్రైపార్టైట్ కొట్లాట ఉంది ఇక్కడ. ఈ ముగ్గురులో ఎవడు గెలుస్తాడు అనేది ఎవరో ఏ ఇద్దరు మిగిలినా వాళ్ళిద్దరూ మళ్ళీ దెబ్బలాడుకుంటారు. సో ఉన్నదానిలో మనది ఆల్ సెడ్ అండ్ డన్ హిందూయిజాన్ని ఎవడు కంప్లీట్గా అప్రూవ్ చేయలేడని నా అభిప్రాయం అండి. ఎందుకంటే హిందూయిజం అనేటువంటిది ఇదేదో బ్రాహ్మణులకే పరిమితమైంది కాదు. ఎందుకంటే మనం ఒకప్పుడు ఎప్పుడో తీసుకుంటే ఒక 500 ఏళ్ల క్రితం కూడా 1000 ఏళ్ల క్రితం 2000 ఏళ్ల క్రితం తీసుకున్నా కూడా మన ఉపనిషత్ సిద్ధాంతాన్ని మన పురాణాలు ఇతిహాసాల ద్వారా ప్రజలందరికీ చెప్పారు. ఇప్పుడు బ్రాహ్మణ పీఠాలలాగానే మిగతా మతాల పీఠాలు కూడా ఉన్నాయి. మతాలు కాదు, మిగతా కులాల పీఠాలు మిగతా. ఇప్పుడు మీరు పుస్తకాలు రాసిన వ్యాసాశ్రమం మలయాళ స్వామి, ఆయన దాదాపు 200 మంది స్వామిలు తయారు చేశాడు. ఇంకా మన దగ్గర మిగతా కులాల పీఠాలు లేవు. కానీ తమిళనాడు తీసుకుంటే అక్కడ ఆధీనంస్ అని ఉన్నాయి చూడండి. తమిళనాడులో ఆధీనంస్ అని ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి కదా, వెరీ పవర్ఫుల్ ఆధీనంస్. కర్ణాటకలో వీరశైవ వాళ్ళందరికీ కూడా లింగాయత పీఠాలు దాదాపు 100 పీఠాలు ఉన్నాయంట. అవును, కర్ణాటకలో దాదాపు 100 పీఠాలు ఉన్నాయి. ఇంకా వెరీ పవర్ఫుల్ పీఠాలు తమిళనాడులో ఉన్నాయి. నార్త్ ఇండియాలో కూడా ఇట్లా బ్రాహ్మణేతరులైనటువంటి హిందువులు చాలామంది వాళ్ళ పీఠాలు ఉన్నాయి. సో ఇంతేకాకుండా ఇప్పుడు ప్యూర్ వేదాంతాన్ని ఇంతమంటే ఉపనిషత్తులు ఏదో బ్రాహ్మణులన్నీ వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు చెప్పలేదు అనేది కాకుండా ఇప్పుడు రామకృష్ణ మిషన్ కావచ్చు, చిన్మయ మిషన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అమెరికాలో కూర్చొని అదేంటి వేదాంత సొసైటీ ఆఫ్ కాలిఫోర్నియా ఇట్లాంటి వాటిలో వాళ్ళందరూ కూడా మన స్వామీజీస్ దే ఆర్ టెలింగ్ వేదాంత ఎవరికి, అమెరికా వాళ్ళకి. సో వాళ్ళు వచ్చి పెట్టున్నారు ఇప్పుడు. సో కాబట్టి ట్రూత్ అనేదాన్ని ఎవడూ ఎలిమినేట్ చేయలేడండి. అబద్ధాన్ని ప్రాపగేట్ చేయాలంటే లాట్ ఆఫ్ ప్రాపగెండా ఇది రిక్వైర్డ్. నువ్వు ఒక మతాన్ని, ఒక విశ్వాసాన్ని నువ్వు నమ్ము అంటే బెదిరించి చంపుతాను, నువ్వు నమ్మకపోతే చంపుతాను, తలకాయ తీస్తానని చెప్పని బెదిరించవచ్చు. కానీ ట్రూత్ గురించి చెప్పడానికి దానికి పెద్ద ప్రాపగెండా అక్కర్లేదు. ట్రూత్ని చెప్పడానికి ప్రాపగెండా అక్కర్లేదు. సో వెతుక్కుంటూ వస్తారు ట్రూత్ని గురించి. సో హిందూయిజం ఎలిమినేట్ చేయడం అనేది చాలా కష్టం అండి. ఎందుకంటే ఇది కేవలం బ్రాహ్మణ లిమిట్లో ఉంటే ఎలిమినేట్ బ్రాహ్మిన్స్ సో వీ కెన్ క్యాప్చర్ హిందూ సొసైటీ అనేటువంటి రోజులు అయిపోయినాయండి. వాళ్ళు ఇప్పుడు ఇంకా రాంగ్ క్యాలిక్యులేషన్లోనే ఉన్నారని నా అభిప్రాయం. ఎందుకంటే ఒకప్పుడు ఈ హిందూ బ్రాహ్మణులు ఎలిమినేట్ చేస్తే మిగతా సొసైటీని మనం తీసుకోవచ్చు అని వాడు ఇడియాటిక్ ఒక ఐడియా వచ్చింది వాడికి ఫ్రాన్సిస్ జేవియర్కి. పోతే ఇప్పుడు ఆ స్టేజ్ దాటిపోయింది. వివేకానందుడు వీళ్ళందరూ పోయి ప్రపంచవ్యాప్తంగా హిందూ మతాన్ని గురించి దీని ఒక గ్లోరియస్ ట్రెడిషన్ గురించి చెప్తే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. సో ప్రపంచ మేధావులందరూ కూడా ఏదో కొంతమంది యూనివర్సిటీ ప్రొఫెసర్లు అమ్ముడు పోయి ఉండొచ్చు, కానీ అందరూ అమ్ముడు పోరు కదండి. వాళ్ళలో కూడా కొంత ఉంటుంది. ఇదంతా కూడా రాంగ్ అనేటువంటి. అమెరికాలో కూడా ఇప్పుడు ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా. సో ఇప్పుడు ఇటువైపు ఉన్న రైట్ వింగ్ వాళ్ళకు కూడా తెలుసు కదా ఇప్పుడు హిందూయిజం అంటే ఏమిటి అనేది. అంతా ఇంత వాళ్ళలో కూడా కొంత అప్రిషియేట్ చేసేవాళ్ళు ఉంటారు. సో కాబట్టి హిందూయిజం అనేటువంటిది అప్రూవ్ చేయడం అనేటువంటిది కష్టమని నా అభిప్రాయం. బట్ అట్ ది సేమ్ టైం దీన్ని అన్నింటినీ కూడా మనం లైట్గా తీసుకోకూడదు. ఇప్పుడు ఇది వీళ్ళు సనాతన ధర్మాన్ని నిర్మూలించండి, బ్రాహ్మణులను అటాక్ చేయండి, బ్రాహ్మణులు సొసైటీలో ఉండేది 3% కదా. ఇంకా ఈ డిఎంకే వాళ్ళు వీళ్ళందరూ కూడా క్యాల్కులేషన్స్ కూడా ఇచ్చారండి. రామస్వామి నాయకుడు వాళ్ళ ఫాలోవర్స్
ఏమిటంటే వీళ్ళు ఉండేది 3% కదా, మనం మన దగ్గర ఉన్నటువంటి మనం మిగతా 97%లో ఈ 3% వాళ్ళు పోయి వాళ్ళని చంపేస్తే ఒకవేళ మన 3% పోయినా కూడా ఇంకా 94% మనం ఉంటాం కదా, బ్రాహ్మణులందరూ ఎలిమినేట్ అవుతారు, ఇట్లా కూడా మాట్లాడారండి. వాడు ఫిజికల్ ఒక అర్థమెటిక్ కూడా చెప్పారు వాళ్ళు. సో అంత దుర్మార్గంగా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు లైట్గా తీసుకోవడానికి లేదు. అవును అరవిందరావు గారు, ఇప్పుడు మీరు హిందూయిజంకి ఉన్న పరిస్థితుల్లో మన దేశానికి సంబంధించినంతవరకు ఈ హైందవం ఎదుర్కొంటున్న సమస్యలు, బహుముఖమైనటువంటి సవాళ్ళు, ప్రమాదాలు వివిధ సెక్షన్ల నుంచి, అటు మీడియా నుంచి, ఇటు ధర్మాచార్యుల వ్యవస్థ గురించి, రాజకీయ పార్టీల నుంచి కూడా, హైందవ సంస్థల గురించి, అందరి రోల్స్ గురించి మొత్తం మీరు చాలా సవిస్తరంగా మాట్లాడారు. ప్రస్తుతం ఇప్పుడు రేపు మీరు అన్నట్టుగా ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల కురుక్షేత్రం 1-2 నెలల్లో అటు ఇటు తెలుస్తుంది కదా. ఈ టైంలో హైందవము ఈ మీ సబ్జెక్ట్ మ్యాటర్ ఏదైతే ఉందో, ఈ క్లాష్ ఆఫ్ సివిలైజేషన్స్, ఇండిక్ రిలీజియన్స్, వాటి భవిష్యత్తు శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుంటే ఈ ఎన్నికల మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది, దానిలో హిందువుల పాత్ర ఏమైనా మీరు ఎలా విజువలైజ్ చేస్తున్నారు, ఎలా ఉంటే బాగుంటుంది? అంటే చాలామంది ఎడ్యుకేటెడ్ హిందువులు అనేక మాధ్యమాల ద్వారా చెప్తూనే ఉండాలండి, మనకు ఈ పొలిటికల్ పార్టీస్ మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏం చేశాయి, స్వతంత్రం రాకముందు ఏం చేశాయి అనేది పక్కన పెట్టినా, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ విధంగా కొన్ని వర్గాల్లో ఏదో అభద్రతా భావాన్ని కల్పించి, ఉదాహరణకు ఏదో బంగ్లాదేశ్ నుంచినో కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఇండియాలోకి వస్తున్నప్పుడు దాన్ని అడ్డుకున్నటువంటి వాళ్ళపైన ఏదో ముద్ర వేసి వీళ్ళు మత ఛాందసవాదులు లేకుంటే హిందూ టెర్రరిజం అనే ముద్ర కూడా వేశారు. సో ఇట్లాంటి ముద్రలన్నీ వేసి చెడగొట్టారు, ఇవన్నీ చేశారు కదా. సో ఇలాంటివన్నీ కూడా మనం ఏ విధంగా ఒక వర్గంలో ఒక అభద్రతాభావాన్ని పెంచడంతో, ఒకవైపు అభద్రతాభావం వాడు విక్టిమ్ అని చెప్పుకుంటాడు, బట్ అట్ ది సేమ్ టైం మోస్ట్ అగ్రెసివ్. అభద్రతాభావంతో పాటు ధిక్కార ధోరణి కూడా ఉంది. ఒకవైపు ఏమో నాకు అభద్రత అంటాడు, మళ్ళీ ధిక్కార ధోరణి ఉంది, సర్ తన్సే చూడా అంటారు. ఈ వాతావరణాన్ని ఇంత కలుషితం చేయడానికి ఎవరు కారణం, ఏ పార్టీ కారణము అనేది ప్రతి ఒక్కరు కూడా మన ఓటర్లు గమనించాలండి. ఈ వాతావరణాన్ని ఇంత కలుషితం చేయడం, ఇప్పుడు దీన్ని కొంచెం అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే నువ్వు మత ఛాందసవాదం అంటారు. ఒరే నా సంస్కృతిని నిలుపుకునే అవకాశం ఇవ్వవయ్యా. 2-3 రోజుల క్రితం ఛానల్ 10 అని ఒకటి వస్తుంది చూడండి, దానిలో పాకిస్తాన్లో ఎంతమంది హిందువులు ఉండేవాళ్ళు, బంగ్లాదేశ్లో ఎంతమంది హిందువులు ఉండేవాళ్ళు ఇండిపెండెన్స్ టైంలో, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, ఈ స్టాటిస్టిక్స్ అన్నీ ఫర్ ద ఫస్ట్ టైం మీడియాలో పెద్దగా చూపెట్టారు. చాలామందికి అది తెలిసి ఉంటుంది, కనువిప్పు కలిగి ఉంటుంది. ఎందుకంటే ఈ స్టాటిస్టిక్స్ చాలామందికి తెలియదండి. బంగ్లాదేశ్లో ఎట్లాంటి పర్సెక్యూషన్ జరిగింది, పాకిస్తాన్లో ఎంత పర్సెక్యూషన్ జరిగింది, ఆఫ్ఘనిస్తాన్లో ఆల్మోస్ట్ 0%కి వచ్చారు హిందువులు, ఇవన్నీ కూడా ఎవరికీ తెలీదు. సో కాబట్టి ఇట్లాంటివన్నీ మనకు చాలామంది చాలా మాధ్యమాల ద్వారా మనం చెప్పాలి. ఈ పార్టీల ద్వారా ఎంత నష్టం జరిగింది, ముఖ్యంగా హిందూ సిద్ధాంతాన్ని, హిందూ అంటేనే వీడేదో సిగ్గుపడేట్టు వాతావరణాన్ని ఎవరు సృష్టించారు దీన్ని? నెహ్రూ గారి కాలం తీసుకోండి, ఆయన చేసినటువంటి పనులు ఎలాంటివి, ఇవన్నీ కూడా ఈ మధ్య బల్బీర్ పుంజ్ అనే ఒక ఆయన ఉన్నాడు చూడండి, ట్రిస్ట్ విత్ అయోధ్య అనే ఒక పుస్తకం రాశాడండి. ఈ మధ్యనే ఆ పుస్తకం గురించి కూడా ఏదో మీటింగ్లో నేను మాట్లాడే అవకాశం జరిగింది. ఆ పుస్తకంలో కూడా ఆయన మిగతా వాళ్ళు వాట్సాప్ మీడియాలో అది ఇది వస్తే మనం నమ్మడానికి వీల్లేదు, కానీ బల్బీర్ పుంజ్ చాలా ఆథెంటిక్గా దానిలో రాస్తే, నెహ్రూ గారి గురించి రాస్తే దాన్ని ఎవడూ కాదనలేడు, ఎందుకంటే ఆయన చాలా ప్రమాణాలతో రాశాడు. సో అలాంటి పుస్తకాల్లో ఉన్నటువంటి మ్యాటర్ను చాలామందికి తెలియజేయాలండి. మనకు ఉన్నటువంటి రకరకాలైన ప్యాంప్లెట్ల రూపంలో కావచ్చు, మనం ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఒరే ఈ ఫలానా పార్టీకి ఓటేస్తే నీకు ఫ్యూచర్ ఉండదు, నీ పిల్లల వాళ్ళు అమ్మాయిలకు సేఫ్టీ ఉండదు అనేటువంటి ఇది వెళ్ళాలండి. ఇంకా బియాండ్ దట్ ఓటర్ ఎడ్యుకేషన్ అనేటువంటిదే మనకు ముఖ్యం, ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధం ఓటు కదా. సో ఆ ఓటు గురించి వాడు మన ధర్మాన్ని ఏ పార్టీ అయితే రక్షించే అవకాశం ఉందో దానికే మనం ఓటేయాలి అనేటువంటిది మనం తప్పకుండా చెప్పాలి. మంచిది అరవిందరావు గారు, మీ పుస్తకాల్లో ఇంకా చర్చించవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా మీరు మొహమాటం లేకుండా ఎవరు ఏమనుకున్నా సరేనని మీరు మీ అభిప్రాయాలు చాలా నిష్కర్షగా ధర్మ దృష్టితో చెప్పారు. ఇప్పటి వరకు మీ అమూల్యమైన సమయాన్ని మీరు ఇచ్చించినందుకు చాలా ధన్యవాదాలు. నమస్కారం అండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ.